బాగుందన్న. ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఆరామ్సే ఒక పాప్కార్న్ తీసుకొని ఆరామ్సే సీట్లో కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు సినిమాలో. ఎందుకంటే మొత్తం ఒక ఫన్ వేలో వెళ్ళిపోయింది సినిమా. చాలా ఫన్ ఉంది సినిమాలో. ఎవరి క్యారెక్టర్ కూడా తక్కువ కాదు అని చూపించలేదు. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది. ఎక్కడ కూడా బోర్ కొట్టదు. మనకు వచ్చే ప్రతి సీన్ కూడా బాగా అనిపించింది. లడ్డు కానీ సాంగ్ కానీ, స్వాతిరెడ్డి సాంగ్ కానీ, మధ్యలో ఇంకో సాంగ్ కూడా అన్నీ బాగున్నాయి. క్యారెక్టరేషన్ తగ్గట్టు ఎవరికి ఎక్కువ స్కోప్, ఎవరికి ఎక్కడ ఉండాలో ప్రతి ఒక్కరికి డైలాగ్స్ పంచెస్ పడిపోతూనే ఉంటాయి. మనకు రియాలిటీలో చూపించారు కామెడీని కూడా. ఎక్కడ వల్గర్ కామెడీ ఎక్కువ లేదు సినిమాలో. చాలా ఫన్ ఉంది. మ్యాడ్ 1 కంటే మ్యాడ్ 2 రెండింటిని కంపరైజేషన్ చేయలేము. అంటే అది బెస్ట్ ఇది బెస్ట్ అని చెప్పలేము. దానికి స్కోప్ దానికి ఉంది, దీనికి స్కోప్ దీనికి ఉంది. మ్యాడ్ 3 కూడా అంటున్నారు. సో అది కూడా చాలా అంటే 2 ఒకరి క్యారెక్టర్ బాగుందని చెప్పలేము. అందరి క్యారెక్టర్, ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అందులో ఒక సినిమాలో లీనమైపోయింది. ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా అనిపించింది. ఎవరి క్యారెక్టర్ అంటే ఇందులో ప్లాట్ అంటూ ఏమీ లేదు. అంటే ఒక స్టోరీ అంటూ ఏమీ ఉండదు. జస్ట్ ఫన్ వేలో వెళ్ళిపోతుంది. ఫస్ట్ లడ్డు కానీ పెళ్లి ఎపిసోడ్, తర్వాత గోవా ఎపిసోడ్, అలా ఎపిసోడ్ తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్లో అది ఉంటుంది, సెకండ్ హాఫ్లో గోవా ఎపిసోడ్ ఉంటుంది. సో మ్యాడ్ 1 ఏంటంటే అందులో హీరోయిన్స్ ఉన్నారు కాబట్టి కొంత ఎక్కువ హైప్ ఉంటుంది. ఇందులో హీరోయిన్స్ లేరు కానీ సిచ్యువేషన్ తగ్గట్టు వస్తూ ఉంటారు హీరోయిన్స్. సో ఇది కూడా మనల్ని ఎంటర్టైన్మెంట్లో తీసుకువెళ్తారు. కాకపోతే ఎక్కడ డోస్ తగ్గకుండా చూసుకున్నారు. ఫస్ట్ హాఫ్లో ప్రియాంక వస్తుంది, సెకండ్ హాఫ్లో స్వాతిరెడ్డి. ఎక్కడ కూడా స్కోప్ తగ్గకుండా చూసుకున్నారు హీరోయిన్స్కి. సాంగ్ లడ్డు కానీ పెళ్ళి చాలా బాగుంది. స్వాతిరెడ్డి కూడా బాగుంది. స్వాతిరెడ్డి మాస్ సాంగ్, లడ్డు కానీ సాంగ్ ఏమో అది కూడా మాస్ వైబ్లోనే ఉంటుంది. సో అన్ని సాంగ్స్ బాగున్నాయి. వస్తుంది ఖచ్చితంగా దీనికి కూడా 100 crores దాకా.